నాటు వైద్యానికి ఆయుర్వేదానికి సంబంధం లేదు. బేసిక్కే పంచకర్మ అంటే ఏంటి? వాతం పిత్తం కఫం. ఓకే. సో వాతం అంటే మనకి ఆయుర్వేదం చేస్తున్నా అంటే ఆయుర్వేదంలో డాక్టర్స్ కాని వాళ్ళు కూడా ఉంటారా సార్? ఇప్పుడు అందరూ చేసేది చాలా మంది కాని వాళ్ళే. దాని ఆయుర్వేదంలో పోనీ సంధివాతం అంటారు. వాత పూర్ణే దుర్తిస్పర్శే వాతే సంధిగతే అని ఇలా. ఇదన్నా తెలియాలి, అదన్నా తెలియాలి. ఈ పంచకర్మం చేయడం వల్ల, నిజంగా ఆయిల్ అప్లై చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎయిమ్స్ చెప్పిన డాక్టర్సే చెప్పారు. హెయిర్ సమస్య అయితే చాలా బాగా ఎక్కువ అయిపోయింది అనమాట. సో హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? న్యూట్రిషనల్ డెఫిషియల్ వల్ల అవుతుందా? సహజంగా శిరోధార అని, చక్రధార అని, కషాయధార అని. నమస్కారం అందరికీ, నేను మీ సుమ. వెల్కమ్ టు క్యూటీవీ. ఈరోజు మనం ఒక మంచి ఇంటర్వ్యూ అయితే తీసుకోబోతున్నాం. మనతో పాటు ఉన్న గెస్ట్ అలాంటి వాళ్ళు. ఎందుకంటే ప్రజెంట్ మనకు కావాల్సినది వైద్యం, మెయిన్ కావాల్సింది ఇదే. చాలామంది ఏంటంటే ఈ వైద్యం ఎక్కడ తీసుకోవాలి ఏంటి, తర్వాత ఇప్పుడు వస్తున్నది అంటే చాలా రోగాలు అనేది వస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, స్కిన్ సమస్యలు కావచ్చు, హెయిర్ సమస్యలు కావచ్చు. వీటన్నిటికీ పరిష్కారం మనం ఏంటంటే నాటు వైద్యంకి చాలామంది వెళ్ళరు. కేరళ వైద్యం అంటే ఓకే, కేరళ అంటే ఒక పేరు వచ్చింది, బట్ మనకి ఇక్కడే అవైలబుల్గా ఉందని తెలిస్తే అదేనండి. ఇప్పుడు ఆ గెస్ట్ కూడా మనం ఒక మంచి శుభకర ఆయుర్వేద కేరళ పంచకర్మ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్న ప్రధాన వైద్యులు డాక్టర్ రంగనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి పంచకర్మ అంటే ఏంటి, అంటే నాటు వైద్యంతో ఇలాంటి సమస్యలు ఎలా పరిష్కరిస్తారు, ఇప్పుడు వస్తున్న సమస్యలు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదం, నాటు వైద్యం కావచ్చు, ఆయుర్వేదం కొంతమంది కొన్ని పిలుస్తూ ఉంటారు. సో ఈ ఆయుర్వేదంలో కేరళ అంటే అందరికీ తెలుసు, ఆయుర్వేదం అంటే కేరళ, కేరళ అంటే ఆయుర్వేదం, ఆ పేర్లు పెట్టుకొని ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నారు. బట్ చాలామంది అవగాహన లేదు. మీ హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ ఏంది? యాక్చువల్గా మీరు ఏమనుకోనంటే, ఫస్ట్ నేను నాటు వైద్యానికి ఆయుర్వేదానికి సంబంధం బేసిక్కే లేదు. నాటు వైద్యం అంటే మనం లోకల్గా దొరికే మొక్కలు వాటితో చేసేదాన్ని నాటు వైద్యం అంటారు. సో ఆయుర్వేదం ఇస్ ద కోర్స్ లైక్ ఎంబీబీఎస్ వీ డిడ్, అంటే 4.5 years బిఏఎంఎస్ కోర్స్ చేసి 1 year హౌస్ సర్జన్ చేయాలి. సో అందులో మళ్ళీ ఎండి ఉంటే 3 years ఎండి స్పెషలైజేషన్ చేయాలి. ఇంకా దాంట్లో సర్టిఫికేట్ కోర్సెస్ ఎండి చేసిన తర్వాత కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో లైక్ ఎంబీబీఎస్ వీ డిడ్ పీజీ, యూజీ, పీజీ స్పెషలైజేషన్ ఇన్ని ఉంటాయి. ఓకే, ఆయుర్వేదంలో కూడా ఇట్లా కోర్సెస్? ఆయుర్వేదంలో కూడా కాదు, ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ అంటారు. ఆయుష్ డిపార్ట్మెంట్ అంటే ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి. సో ఈ 4 branches ఆర్ కాల్డ్ ఆయుష్ డిపార్ట్మెంట్. సో ఎంబీబీఎస్, బీడిఎస్ ఒక డిపార్ట్మెంట్. ఎంబీబీఎస్ ఒక డిపార్ట్మెంట్, బీడిఎస్ అంటే డెంటల్ సైన్సెస్, ఆయుష్ అంటే ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి. ఈ 4 డిపార్ట్మెంట్స్ కలిపి ఆయుష్ అంట. సో ఈ ప్రతి కోర్సులన్నీ కూడా 4.5 years మనం ఎంసెట్ రాయాలి. ఎంసెట్లో ర్యాంక్ ప్రకారం మనకి డిగ్రీ వచ్చిన తర్వాత 4.5 years కోర్స్ చేయాలి. 1 year హౌస్ సర్జన్ చేయాలి. అందులో కూడా 3 to 6 months మనం జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాలి. ఈ 4.5 yearsలో కూడా మనం అలోపతి వాళ్ళ ఇంగ్లీష్ మెడిసిన్ లాగా మనం ఎనాటమీ, ఫిజియాలజీ కూడా ఆయుర్వేదంతో పాటు ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా చదవాలి. ఎటాప్సీ పోస్ట్ మార్టంకి వెళ్ళాలి. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో హౌస్ సర్జన్ చేయాలి. పీజీలో అన్నీ చదవాలి. సో మళ్ళీ ర్యాంక్, స్టేట్ వైడ్ ర్యాంక్ తెచ్చుకుని పీజీ చేయాలి. సో కాబట్టి నాటు వైద్యం అంటే మన లోకల్గా దొరికే మొక్కలతో ఏది పడితే చేసేదానికి, అంటే దాన్ని తక్కువ చేయటం అని కాదు, బట్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ నాటు వైద్యం అండ్ ఆయుర్వేదం. ఆయుర్వేదం ఇస్ కంప్లీట్ సైన్స్. ఓకే, సో ఇప్పుడున్న ప్రజెంట్ అసలుకి అంటే మీ హాస్పిటల్ యొక్క స్పెషాలిటీ ఏమి? ఆయుర్వేదిక్ పంచకర్మ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆయుర్వేదిక్ అంటే మనం పంచకర్మ అంటే మెయిన్గా 5 therapies ఉంటాయి. వమనం, విరేచనం, బస్తి, నస్యం, రక్తమోషణం అని. మన నెక్స్ట్ క్వశ్చన్ అదే, పంచకర్మ అంటే ఏంటి? చాలా మందికి తెలియదు పంచకర్మ అంటే ఏంటి అని చెప్పేసి, చాలా మందికి అయితే తెలియదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందాం, అందరికీ చెప్దాం అనమాట. ఇప్పుడు నాకు తెలియదు కూడా మీరు చెప్పారు. ఎందుకంటే ప్రజల గ్రామాల్లోకి వెళ్తే మనకి నాటు వైద్యం, ఆయుర్వేదం ఒక్కటే అన్నట్టు చూస్తారు. మీకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా అందరికి తెలుసుకుంటారు. ఆ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి, అంటే వాళ్ళు ఎవరిని తక్కువ చేయాలనే ఉద్దేశంతో కాదు, బట్ ఇది సర్టిఫైడ్ కోర్స్. మనం ఒక పని చేయాలనుకోండి, మీరు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకునేది కానీ ఎవరో వచ్చి నా ముందు మైక్ పెట్టేదానికి ఒక తేడా ఉంటుంది. సో యు ఆర్ కమ్ ఫ్రమ్ ఒక రిప్రజెంటేషన్. సో అలాగా నీ పక్కన ఎవరో వాళ్ళు కూర్చొని నేను కూడా చేస్తానంటే దానికి రిప్రజెంటేషన్ ఉండదు. సో మీకు ఎంత వచ్చు, మీరు జెన్యూనా కాదా తర్వాత సంగతి, దానికి రిప్రజెంటేషన్ ఉండాలిగా. సో మేము 10th చదివి, ఇంటర్మీడియట్ చదివి, ఎంసెట్ రాసి, మీన్స్ అందులో ర్యాంక్ తెచ్చుకుని 4.5 years చదివి 1 year హౌస్ సర్జన్ చేసి, మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాసి, పీజీ చేసి ఒక 30 to 25 to 28 years మా లైఫ్ని స్పాన్ చేస్తే మేము డాక్టర్ కాదు, మేము డాక్టర్ అంటే దానికి ఎలా ఉంటుంది? దట్స్ అ ప్రాబ్లం.
ఈ పంచకర్మ అనేది మనం 5 రకాల ట్రీట్మెంట్స్ మన ఆయుర్వేదంలో మీకు తెలిసే ఉంటారు, ఇప్పుడు వినే ఉంటారు. పంచకర్మ అంటే 5 అనేది అంటారు త్రిదోషాలు అంటారు, వాత పిత్త కఫాలని వింటారు, వాతం పిత్తం కఫం. సో వాతం అంటే మనకి బిలో ద నాభి ఉంటుంది అనమాట. దాని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేది పిత్త స్థానం ఉంటుంది, పైన కఫస్థానం అంటారు. సో కఫం అంటే మన ఫ్లిగంతో సంబంధించిన మనకి వాటర్ కంటెంట్ ఉండేవి ఇవన్నీ కూడా కఫంను ఆయుర్వేదంలో చెప్తారు. ఈ కఫాన్ని నిర్వర్తించడానికి వమన కర్మ చేస్తాం, వామిటింగ్ థెరపీ. ఈ పిత్తాన్ని బయటికి పంపించడానికి డైజెస్టివ్, దీనికి విరేచన కర్మ చేస్తాం, పర్గేషన్. వస్తి అనేది ఈ వాత రోగాల్లో చేస్తాం. ఈ అబౌవ్ ద నెక్ ఉన్న ప్రాబ్లమ్స్లో నస్యకర్మం చేస్తాం, నేసల్ డ్రాప్స్. ఈ రక్తమోక్షణం అంటే లీచ్ థెరపీ మీరు ఉంటారు, జలగలతో వాటితో చేస్తారు. అది రక్తమోక్షణం అంటే బ్లడ్ అండ్ పిత్త డిసార్డర్స్లో చేస్తాం. దీస్ బేసిక్ ఆర్ పంచకర్మ థెరపీస్. ఈ 5ని పంచకర్మలు అంటాం. వీటికి ముందు మనం ప్రీ ఆపరేటివ్గా అభ్యంగమ స్వేదం అంటే మసాజ్ స్టీమ్ చేస్తాం. పోస్ట్ ఆపరేటివ్గా మనకి డైటరీ డైట్ మన కన్సెప్షన్ ఉంటుంది. డైట్ని మనం సరిగ్గా సంసర్జన క్రమము అంటాం, అంటే డైట్ని ఎలా తీసుకోవాలి. పంచకర్మలు చేసిన తర్వాత డైట్ చాలా తక్కువ ఉంటుంది. సో గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేయాలి డైట్ని. సో ఇదంతా కలిపి పంచకర్మ ప్రొసీజర్. ఇవి అందరికీ ఏజ్ని బట్టి, వాళ్ళ ఫ్యాక్టర్స్ని బట్టి, తర్వాత వాళ్ళకున్న డిసీజ్ మోడిఫికేషన్స్ బట్టి చాలా కొంత రెస్ట్రిక్షన్స్ చాలా చేయాలి. సో అందరూ అన్నీ చేయించుకున్నప్పుడు కొంత దాన్ని క్రోడీకరించి కొంచెం సింప్లిఫై చేసి కేరళలో డెవలప్ దాన్ని ఈ ట్రీట్మెంట్స్ కొంచెం మోడిఫై చేసి చేస్తున్నారు. మనం కేరళీ పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటాం. వాటిని జానుదార అని, జాను వస్తే అని, శిరోధార అని. ఇప్పుడు సహజంగా ఇవి ఈజీగా ఉంటాయి కాబట్టి చాలామంది ఆ పేర్లతో పెట్టి చేస్తూ ఉంటారు. సో బట్ వాళ్ళందరూ చాలా వరకు డాక్టర్స్ కారు. ఎందుకంటే ఈజీ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు ఆయుర్వేదం చేస్తున్నా అంటే ఆయుర్వేదంలో డాక్టర్స్ కాని వాళ్ళు కూడా ఉంటారా సార్? ఇప్పుడు అందరూ చేసేది చాలా మంది కాని వాళ్ళే. ఓకే, జస్ట్ సర్టిఫైడ్ కాకుండా జస్ట్ అది నేర్చుకోవడానికి కూడా థెరపిస్టులు ఉంటారు కేరళలో నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళని పెట్టి వీళ్ళు ట్రీట్మెంట్స్ నడుపుతుంటారు. సో దానికి ఏమి సర్టిఫికేషన్ అవసరం లేదు, రికగ్నిషన్ ఏమి అవసరం లేదు. సో అది మాకు ప్రాబ్లం. సో డాక్టర్ చదివిన వాళ్ళకి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, లేదంటే తప్పుగా అనుకోకండి, మీకు పీరియడ్ ప్రాబ్లం వల్ల రావచ్చు, పీసీఓడిస్ వల్ల రావచ్చు, కిడ్నీ స్టోన్స్ వల్ల రావచ్చు, లేకపోతే మీకు ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ అలా కూర్చోవడం వల్ల ఎక్కువసేపు రావచ్చు, ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల రావచ్చు. మీరు నడునొప్పికి మందుని అడుగుతారు, దేనికి నన్ను మందు నొప్పిస్తారు? అది దేనివల్ల నేను నడునొప్పికి నేనే ఇస్తాను, మసాజో ఏదో చేస్తాం, కాసేపు రిలీఫ్ వస్తుంది. ఓకే, అది ట్రీట్మెంట్ అనుకుంటున్నారు, బట్ అది ట్రీట్మెంట్ కాదు కదా. ట్రీట్మెంట్ ఏంటి? మీకు కాజ్ ఆఫ్ ది డిసీజ్ని కనుక్కోవాలి. మీకు అది డిస్క్ ప్రొలాప్సా, డిస్క్ హెర్నియేషనా, కిడ్నీ స్టోన్సా, అది ఎప్పుడు తెలుస్తుంది? మీరు కిడ్నీ స్టోన్ అంటే ఒకటి వచ్చింది, ఇది జస్ట్ కన్వర్జేషన్ కాకుండా ఒక చిన్నదనమాట. అంటే నా ఫ్యామిలీలో ఒకరికి కిడ్నీ స్టోన్ అలా ఏర్పడితే ఏదో ఎవరో ఇంటి పక్కన వాళ్ళు ఎట్లా చెప్పారు, తిరుపతిలో, నెల్లూరులో స్టోన్ అంట పసుపు రాసి ఇట్లా తీసేస్తారంట. దీస్ ఆర్ ది థింగ్స్ దట్ వాస్ హ్యాపెనింగ్ డ్యూ టు సోషల్ మీడియా. ఏదో ఎవరు చేయబట్టే కదా. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది ఆయుర్వేదిక్ సంబంధించి నార్మల్గా ఇంగ్లీష్ అని చెప్పేసి అని అంటారు ఈ మెడిసిన్ నార్మల్గా యూజ్ చేసేది. దీనికి సంబంధించి ఆయిల్ రాస్తుంటే మోకాలు చిప్పల్లో బోన్ అరిగిపోతుంది, రాయకూడదు, ఈ ఆయుర్వేదిక్ కాదు ఇలా యూజ్ చేయాలి అని చెప్పేసి యాడ్లు కూడా పెడుతున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? అసలు మీకు నిజంగా చాలా మంది అలోపతి డాక్టర్స్ ఇచ్చిన ఇంటర్వ్యూస్, నిజమైన డాక్టర్స్ ఎయిమ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా చూడండి. ఈ పంచకర్మం చేయడం వల్ల, నిజంగా ఆయిల్ అప్లై చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎయిమ్స్ చెప్పిన డాక్టర్సే చెప్పారు. నేను చెప్పాను ఇప్పుడు ఎథికల్ కాని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు జబ్బు తెలియదు. అది ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఎముకలు అరిగిపోవడం వల్ల వచ్చిన జబ్బు, దాని డిజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఎముకలు అరిగిపోతాయి. దాని ఆయుర్వేదంలో పోనీ సంధివాతం అంటారు. వాత పూర్ణే ధృతిస్పర్శే వాతే సంధిగతే అని. ఇదన్నా తెలియాలి, అదన్నా తెలియాలి. మాకు రెండూ తెలుసు, అంటే బేసిక్స్. నేను వాళ్ళంత బాగా తెలుసు అని చెప్పట్లేదు, ఆయుర్వేదం మాకు బాగా తెలుసు, బేసిక్స్ తెలుసు కాబట్టి ఇది డిజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు, ఆయుర్వేదం సంధివాతం అంటారు. దానికి ఏ ట్రీట్మెంట్ చేయాలని చెప్తారు. మీరు ఊరికి ఆయిల్ తీసుకొచ్చి దానికి పూస్తే దానికి తగ్గితే అదృష్టం, తగ్గకపోతే ఇలాగే అంటారు. సో మనం చేసే డాక్టర్ ఇందాక చెప్పింది అది క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు, ఏ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏం అందిస్తున్నారు అని కదా ఉపయోగం. అది తెలుసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లమే ఉండదు. ఏ డాక్టర్స్ మాట్లాడరు. మనం ఎవరో దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది తగ్గలేదని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. చూసారా, వీళ్ళు ఏదో ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కడో పల్లెటూరు నుంచో లేకపోతే శ్రీశైలం నుంచి వచ్చామని చెప్పో ఎక్కడి నుంచి వచ్చో గుళ్ళో క్యాంపులు పెట్టి పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ పౌడర్ చేస్తే అన్ని మెటారంగ్ వేసి అమ్మేస్తున్నారు. అవి కొనుక్కుంటారు, తగ్గుతాయి. ఏదో కాంప్లికేషన్ వస్తే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఏం వాడారంటే ఆయుర్వేదం వాడామంటారు. ఇచ్చింది ఆయుర్వేదం డాక్టర్ కాదు, వాడింది ఆయుర్వేదం కాదు. కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వస్తేనేమో ఆయుర్వేద డాక్టర్ సిస్టమ్ దెబ్బతింటుంది. అందువల్ల ప్రాబ్లం అంతకుమించి ఆయుర్వేదం తగ్గపోవటం అనేది. సో ఇప్పుడు పంచకర్మ అంటే ఇప్పుడు ఈ వైద్యము ఏ వయసు వాళ్ళు అంటే చేసుకోవచ్చు? చిన్నపిల్లలకి కానీ అంటే పంచకర్మలు పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి అందువల్ల చేయొచ్చు. కాకపోతే ఇందాక చెప్పాను కదా కొన్ని రకాల పంచకర్మలు. ఇప్పుడు నస్యకర్మ అంటే 7 years బిలో చెయ్యం. ఓకే, దీంట్లో కూడా మనకి వయసు
ఆ డిసీజ్ ఫ్యాక్టరు, వాళ్ళకున్న ఏజ్, దానికి వాళ్ళకున్న కాంప్లికేషన్స్, భయపడటం, సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని చేస్తాం. సో అవన్నీ పరిణామం తీసుకొని వాళ్ళ సమస్య పరిష్కారం దొరుకుతుంది. అందుకనే కానీ ప్రతి ఒక్కరికైతే పంచకర్మ చేయొచ్చు. అందుకే కొంత సింప్లిఫై చేసి కేరళీ పంచకర్మలు కూడా స్టార్ట్ చేస్తాం. ఈ రోజుల్లో మీరు చూసుకోవచ్చు హెయిర్ సమస్య అయితే చాలా బాగా ఎక్కువ అయిపోయింది అనమాట. దీనికి అంటే పంచకర్మలు అంటే మీ హాస్పిటల్ ఎలాంటి వైద్యం ఉంటుంది? మా దగ్గర మెయిన్గా కాజ్ ఆఫ్ ది డిసీజ్, ఏ జబ్బుకైనా నిదానం అంటారు ఆయుర్వేదంలో. కాజ్, ఆ కాజ్కి వెళ్తాం ఫస్ట్. సో హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? న్యూట్రిషనల్ డెఫిషియన్ వల్ల అవుతుందా, మెటబాలిక్ డెఫిషియన్సీస్ వల్ల అవుతుందా, పొల్యూషన్లో తిరగటం వల్ల అవుతుందా, లేకపోతే వాళ్ళకి రీసెంట్గా మనం ఏమైనా ఇమ్యూనోసప్రెసెంట్స్ కానీ ఎక్కువగా డ్రగ్స్ ఏమైనా వాడారా, మెయిన్గా ఇంకా స్కాల్ప్ మీద ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, స్కాల్ప్ సోరియాసిస్ ఉందా, డాండ్రఫ్ ఉందా, అలోపేషియా ఉందా, సో వీటన్నిటిని తీసుకున్న తర్వాత మనం పంచకర్మ ప్లాన్ చేస్తాం. సహజంగా శిరోధార అని, తక్రధార అని, కషాయధార అని, తలకల్ప అని, శిరోకల్ప, ఇట్లాంటి రకరకాల నస్యం అని, ఇట్లాంటి అభ్యంగం అంటే తలకు అభ్యంగం మసాజ్, ఇట్లాంటి రకరకాల ట్రీట్మెంట్స్తో మనం ప్లాన్ చేసి ట్రీట్మెంట్స్. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో కూడా హెయిర్ సమస్యకి చాలా సప్లిమెంట్స్ వచ్చినాయి, చాక్లెట్స్ అని చెప్పేసి వచ్చినాయి. ఇవన్నీ యూజ్ చేయొచ్చు అంటారు. అసలు గమ్మీస్ ఎప్పుడు పనిచేయవు. షుగర్ కోటెడ్ వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతుంది, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. బట్ పేషెంట్ అడుగుతున్న కొందికి కన్వీనియన్స్ పెరిగే విధంగా మన పేషెంట్స్ చేస్తారు. ఇదివరకు రోజుల్లో బయట ఏ ఫుడ్ దొరికేది కాదు. ఇప్పుడు అడుగుతున్నారని అర్ధరాత్రి 4ంటికి కూడా బిర్యానీ పెడుతున్నారని బిర్యానీ కరెక్ట్ అనడానికి మనం ఎలా అవకాశం ఉంటుంది? 3ంటికి బిర్యానీ తింటున్నారు, 1 గంటకి అర్ధరాత్రి బిర్యానీ తింటున్నారు, దాని బిర్యానీ కరెక్ట్ అని అనలేం కదా. సో పేషెంట్ కన్వీనియన్స్ ప్రకారం మెడిసిన్స్ మార్చుకుంటూ వెళ్తున్నారు. బట్ ఆ గమ్మీస్ వల్ల వాటి వల్ల ఏం యూజ్ ఉండదు. సో యూజ్ ఏమి ఉండదు. అసలు మీకు కాస్ట్ తెలియకుండా హెయిర్ ఫాల్కి ఇప్పుడు చాలా కంపెనీస్ అరచేతిలో వెంట్రుకలు వస్తాయి, మోకాళ్ళు వెంట్రుకలు వస్తాయి అని యాడ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఆయిల్ రాస్తే బాయ్స్ కూడా ఎంత హెయిర్ వచ్చేస్తుంది. ఒక వెంట్రుకలు ఎవరికైనా వచ్చినాయా? అట్లాగే మీకు చిన్న చూపిస్తున్నారు ప్రొడక్ట్ అవిన వాళ్ళు. కింద చిన్న దెబ్బ తగిలితే హెయిర్ ఆయిల్, మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే చిన్న కట్టు కట్టి ఆయింట్మెంట్ రాసి కట్టు కడతాం. అలాగే హెయిర్ ఆయిల్ షాంపూలు అలా ఉపయోగపడతాయి. మీ మేజర్ ప్రాబ్లం ఏదైనా యాక్సిడెంట్ అవ్వటం, లేదా డయాబెటీస్ ఉండటమో, లేదా ఇన్ఫ్లమేషన్ ఉంటే, ఇన్ఫెక్షన్ ఉండటం, మనం ఏం చేస్తాం? యాంటీ డయాబెటిక్ మెడిసిన్స్ వాడాలి, ఇన్ఫ్లమేటరీ వాడాలి, ఇవి వాడాలి. అట్లాగే ఆయుర్వేదంలో కూడా కాజ్ని బట్టి మేము ఇంటర్నల్గా మెడిసిన్ ఇస్తాం. పైకి హెయిర్ ఆయిల్ షాంపూస్ అన్ని సప్లిమెంటరీస్. ఓన్లీ హెయిర్ ఆయిల్ షాంపూలతోనే జుట్టు రావటం, పెరిగితే అందరికీ జుట్టు పెరగాలి, అలా జరగదు. కాజ్ని తెలియాలి, హెయిర్ ఆయిల్ షాంపూస్ దానికి సపోర్టివ్గా ఇవ్వాలి. ఇప్పుడు డాండ్రఫ్ విత్ హెయిర్ ఫాల్ ఒకటి, సోరియాసిస్ విత్ హెయిర్ ఫాల్ ఒకటి, న్యూట్రిషన్ డెఫిషియన్సీ విత్ హెయిర్ ఫాల్ ఒకటి, దాంతోపాటు సప్లిమెంటరీస్ ఒకటి, ఇలా ఇచ్చుకుంటూ పోతే ఉంటుంది. కానీ అది న్యూట్రిషనల్ డెఫిషియన్సీయే కానప్పుడు మీరు సమ్మీస్ వాడితే ఏం లాభం? మీ స్కాల్ప్ సోరియాసిస్ ఉంది, దానికి మీ న్యూట్రిషనల్ గమ్మీస్, బయాటిన్ ఇవన్నీ వాడితే ఏం లాభం? ఆయుర్వేదిక్లో ఎలాంటి గమ్మీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. హిమాలయ వాళ్ళు అంటే మేము ఇవ్వం, మేము ఎప్పుడు ఇవ్వం. మేము ఆన్లీ మెడికేషన్ ఇస్తాం. థైరాయిడ్ ఉంటే థైరాయిడ్కి ఇస్తాం, పిసిఓడితో హెయిర్ ఊడిపోతుంది, థైరాయిడ్ హెయిర్ ఊడిపోతుంది, బట్ థైరాయిడ్ తగ్గడానికి మెడిసిన్ ఇస్తాం, అగ్నిమాంద్యం ఇండేషన్ తగ్గడానికి మెడిసిన్ ఇస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మాయిలకి హెయిర్ ఒక్కటే కాదు, పిసిఓడి ప్రాబ్లం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ పెరుగుతుంది నార్మల్గా. దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? స్ట్రెస్, జంక్ ఫుడ్ తినటం. ఈ స్ట్రెస్ అనేది తగ్గదు వాళ్ళంటి వాళ్ళకి. స్ట్రెస్ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదమ్మా, శిరోధార ఇట్లాంటివి చేయించుకోవచ్చు, జంక్ ఫుడ్ తీసుకోవచ్చు. ఏ జబ్బు రావడానికి నిద్ర, ఆహారం, బ్రహ్మచర్యం. నిద్ర అంటే టైంకి నిద్రపోవడం, ఆహారం సరైన సమతుల ఆహారం తీసుకోవడం, బ్రహ్మచర్యం అంటే రూల్స్ పాటించడం అని మన అనుకున్నాం. ఇవేవి లేకుండా అంటే మాకు ఒక టైమింగ్ అనేది ఉండదు చెప్పాలి అంటే. నా వర్క్ బట్టి చెప్తున్నాను, ఒక టైమింగ్ ఉండదు. మరి మాకు ఇట్లా ఫాలో అవటం ఉండదు, నిద్ర ఉండదు. ఇంక స్ట్రెస్ ఎప్పుడు అలాగే ఉంటుందా? పొద్దున్న నాకు నిద్ర లేకపోతే ఎంతసేపు అయితే నిద్ర లేదో ఉదయం పూట అంతసేపు పడుకోవాలి, హాఫ్ ఆఫ్ ద టైం. ఇది కూడా నేను అడుగుదాం అనుకున్నా. నైట్ నిద్ర లేకపోతే మళ్ళీ మార్నింగ్ అయినా పడుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది పడుకోవాలి. నైట్ ఎంత లేదో అంతలో హాఫ్ టైం మార్నింగ్ పడుకోవాలి. ఓకే, 8 hours అనేది ఏదో అంటున్నారు కదా, 6 to 8 hours. 6 to 8 hours ఒక మనిషికి. కానీ మార్నింగ్ పడుకోవడం వల్ల యూజ్ ఏముండదు, నైట్ పడుకోపోతే అని చెప్పేసి అంటున్నారు కొంతమంది. ఇప్పుడు మనకి మెయిన్గా తెలియనప్పుడు దానికి సప్లిమెంటరీగానే ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు మీకు రైసే తినాలి రోజు, మీకు అదే అలవాటు. దొరకనప్పుడు పిజ్జాలో, బర్గరో, లేకపోతే బిస్కెట్, చాక్లెట్ తింటున్నారో లేదా, సో దానికి సప్లిమెంటేషన్. అలానే ఆకలితో పొద్దున్న ఉంటే ఇంకా ప్రమాదం కదా. సో దాని సప్లిమెంటేషన్ కోసం సమస్య అనేది 50% అనేది. రాత్రి నిద్ర ఎప్పుడూ మంచిది, కాల స్వభావచ నిద్ర, కాలంలో నిద్రపోయే నిద్ర ఎప్పుడు మంచిది. కానీ దానికి కుదరినప్పుడు దానికి కొంతసేపు అయినా పొద్దున్నే, రాత్రిలో మీరు ఎంతసేపు అయితే నిద్రపోవాలో పోలేదో దాంట్లో హాఫ్ ఆఫ్ ది టైం మీరు పొద్దునపూట పడుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు స్కిన్ సమస్యలు ఎలాంటి అంటే మన దగ్గర స్కిన్ సమస్యలు అంటే 1 కాదు 2 కాదు, మన పేర్లు కూడా మనకు తెలియదు అనమాట. సో దీంట్లో మనకి ఎలా ఉంటుంది? మన మెయిన్గా మాకు సోరియాసిస్ వస్తాయి, సోరియాసిస్, ఆర్టికేరియా అంటే దద్దుర్లు వస్తాయి, ఎగ్జిమాలు వస్తాయి, తర్వాత తెల్ల మచ్చలు, విట్లిగో సమస్యలు వస్తాయి. ఇవన్నిటికీ మనం మంచి ట్రీట్మెంట్స్ డెఫినెట్గా ఆయుర్వేదిక్లో ఉంటాయి. ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటారు. చాలా వరకు స్కిన్లో ఏంటంటే సోరియాసిస్, తెల్ల మచ్చలు. ఎన్ని రకాలు ఉంటాయి సార్ స్కిన్ సమస్యలు అంటే?
చాలా రకాలు ఉంటాయి. బ్యాక్టీరియల్ ఉండొచ్చు, వైరల్ ఒక ఉండొచ్చు. కౌంట్ ఏమి ఉండదంటారా? సో నో నథింగ్. బ్యాక్టీరియల్ అంటే మన దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఫీవర్ రావటం, ఇన్ఫెక్షన్ ఉంటుంది, కొన్ని బ్యాక్టీరియల్ డిసీజెస్ అంటాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫీవర్ తక్కువ ఉంటుంది, స్ప్రెడ్ అవుతుంది, ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో మనకి ఎలిమెంథియాసిస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అంటే మనకి క్రిముల వల్ల వచ్చేవి ఉంటాయి, హుక్ ఆర్మ్స్ వచ్చే వాళ్ళు ఉంటాయి. సో స్కిన్ డిసీజెస్ రావటప్పుడు మన స్కాబీస్ అవన్నీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఉంది, సోరియాసిస్, విట్లిగో ఆటోఇమ్యూన్ డిసార్డర్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, హెర్పిస్ ఉంది, వైరల్ ఇన్ఫెక్షన్, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో కాజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, కాజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే సార్, అంటే ఆయుర్వేదిక్ అంటే చాలామందికి అవగాహన లేదు. ఏంటంటే టాబ్లెట్స్ ఆయుర్వేదిక్ స్టార్ట్ చేస్తే ఏమన్నా టైం అటు ఇటు అయినా సప్లిమెంట్స్ ఏమన్నా ఉంటాయి కదా, అవి అటు ఇటు అయినా సరే మనకి డేంజర్ అవుతుంది, లేకపోతే బాడీలో హీట్ ఎక్కువ పెరిగిద్ది. అలా ఏమి ఉంటుంది. అలా హీట్ పెరగడం అనేది కాన్సెప్టే కాదు. ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే మనకు పెలటబిలిటీ అలవాటు లేక. ఇప్పుడు ఆయుర్వేదం మన అలోపతి అయితే 1 or 2 టాబ్లెట్స్ వేసుకోవాలి, ఇంగ్లీష్లో అయితే ఆయుర్వేదంలో డోస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో డోస్ ఎక్కువ ఇవ్వడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ మీద కొంత ప్రెషర్ పడుతుంది, వల్ల కొంచెం అరగపోవటం అని, మోషన్ టైట్ అవ్వటం అని వస్తుంది, అంతే తప్ప అంతకుమించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో దాన్ని మనం సజెస్ట్ కొంత రోజుల తర్వాత అలవాటు అవుతుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైం తప్పటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాం అనేది అసలు పూర్తిగా అసలు. ఆహార పద్ధతిలో ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. పథ్యం అనే మార్గం ఉంది కదా, పథ్యం అంటారు. పథ్యం అనేది కదా మీరు అడిగేది. అట్లా జబ్బుని బట్టి పథ్యం. ఇప్పుడు మీరు డయాబెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, అలోపతి డాక్టర్ దగ్గర, మీరు షుగర్ అన్ని తినేయమని చెప్తారా? అది పథ్యం కాదా? గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారంటే కడుపు సంబంధించి డాక్టర్ దగ్గర మీరు శనగపిండి, కొబ్బరి ఏ పడితే తిని చెప్తారా? పోనీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, వంకాయ, గోంగూర అని చెత్త చెదారం తిని అని రాసిస్తారా? లేదు. మరి ఏ డాక్టర్ పథ్యం చెప్పట్లేదు, ఒక ఆయుర్వేదం డాక్టర్ మాత్రమే పథ్యం చెప్తారు. మేము చెప్తే పథ్యం, వాళ్ళు చెప్తే పథ్యం కదా. అందరు పథ్యం అంటే పదం అదపతో అనపేతం. పథ్యం అంటే మార్గానికి అవరోధం కలిగించింది, సమస్యకు తగ్గట్టు ఆయిల్స్ కూడా. డెఫినెట్. ఇప్పుడు పెరాలసిస్ ఉంది, పెరాలసిస్లో ఉంది, మా దగ్గరికి వచ్చారనుకో, అందరికీ ఒక పెరాలసిస్కి ఇదే ఆయిల్ అని ఇవ్వం. అది జనరల్గా చేసే ట్రీట్మెంట్. మా దగ్గర వస్తే పెరాలసిస్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఫ్లాసిడ్గా ఉంటే ఇట్లా ఊగిపోతుంది అనుకోండి, ఇది ఫ్లాసిడ్ పెరాలసిస్ అంటాం. ఇట్లా గట్టిగా ఉందనుకో, రిజిస్టెంట్ స్పాస్టిక్స్ పెరాలసిస్ అంటాం. ప్రతిదానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి. అట్లాగే మోకాలు అరిగినప్పుడు కూడా మీకు అక్కడ వాపు ఉంటే ఒక రకమైన ఉంటుంది, మంటుంటే ఒక రకమైన ఉంటుంది, పెయిన్ ఒకటే ఉంటే ఒక రకమైన ఆయన ఉంటుంది, పెయిన్ వాపు ఉంటే ఒక రకమైన ఆయన ఉంటుంది. సో పెయిన్ వాపు ఉంటే వాత కఫం అంటాం,